బోన్కొండలు చిట్టుకొండలు బోన్లమ్లు ఫోన్ వచ్చిందా దీనికి ఏమన్నా మిస్డ్ కాల్ ఉంది ఫోన్ వస్తుంది మెయిన్ ఫోన్లు వస్తుంటాయి నువ్వు వినపడలే అంటే ఏ లెక్కలే నుంచి వస్తాయి మనకు తినేకైనా తొంగుడేకైనా ఏదైనా ఉండాలి కదా కొద్దిగా కొద్ది వినపడలే ఏం తినపడలేదు నువ్వు ఏ కయాల్లో ఉంటావో ఏం కథ ఏమైందని ఇప్పుడు ఫోన్కి ఏమవుతుందన్న చెప్పు శేఖర్ నువ్వు పరుపులు రెడీ చేసుకో పంపించేదని చెప్పు సన్న మాట్లాడినా చెవులు గీయండి పరుపులు ఏమన్నా పరుపులు నీ మనిషి తీసుకుపోయి ఆడిస్తాడు మనిషి ఆడిపోయిన దానికి 2000 రూపాయలు ఇండి కొల్ల మంది సార్ పరుపు మీద పండుకోబోయేకేమి 2000 భోజనాలు కూడా పెడతారా మన భోజనాలు ఇచ్చి నీ బెడ్ మీద పడుకొని లక్షణంగా అడిపోయి దిగితే ఏమే అవును పరుపు మీద పండుకునే వాళ్ళు దండే మంది ఉంటారు మాకే ఉన్నాడు వాడు పండుకొని ఉంటాడు ఏం దానికేం ప్రాబ్లం ఏముంది మాకే ఉన్నాడు వాడు పండుకొని ఉంటాడు ఏం దానికేం ప్రాబ్లం ఏముంది 2000 పరుపు కట్టే ఎవరు అంటారు మాట్లాడుతూ ఉండు మీ వాడిని చూసిండు వాడు అడుగుతా వీని అడుగుతా వీడు వద్దంటే వాడిని పంపి పరుపులు మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా నీకు మ్యాట్రిక్స్ ఏంది మ్యాట్రిక్స్ అంటే దుప్పట్లు దిండ్లు మ్యాట్రిక్స్ అంటే సినిమారా ఉడాల్ మ్యాట్రిక్స్ అంటే సినిమారా ఉడాల్ అది మ్యాట్రిక్స్ ఏది మ్యాట్రిక్స్ అంటే దుంపట్లు నీ దుంపట్లు ఏడా దూర్చుకో గానీ చెప్పేది నువ్వు దుంపట్లు దిండ్లు కాదు పరుపులు సేల్ చేస్తాను ఎప్పుడు నుంచి పుట్టు పూర్వక మా ముత్తాతల నుంచి అమ్మలే మేమేమి ఇప్పుడు చేస్తాను పరుపులు ఉన్నాయంటే తక్కువ రేటుకి వస్తున్నాయి అవి మనం ఎక్స్పోర్ట్ చేసి ఆ ఎక్స్పోర్ట్ చేసిన దానికి వానికి నాకు కమిషన్ పరుపు తీసపోయి ఆడ డెలివరీ చేసినోనికి 2000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళదే ఫుడ్ వాళ్ళదే పరుపు మీద పండుకోవాలా ఆడిపోయి దిగాలంతే నువ్వు పోతావా ఖచ్చితంగా మనంత పని మళ్ళీ మధ్యలో చెప్పు నువ్వు ఏం చెప్పు మా అబ్బను ఎందుకు ఆపుతారు నీకేమి వాటర్ ప్రూఫ్ చిన్నపిల్లలు పాస్ పోసినప్పుడు బిడ్డకి ఏం కాకుండా చేస్తాండేది ఏం కాదు మధ్య ఏంది బాత్రూమ్ నువ్వు ఎంతసేపు పోతావు ఏమాడు వేనంగా నీకేం బాత్రూమ్ కి స్టవ్ పెట్టుకొని వండుకునేకి ఆడెవరైనా ఉంటే మాట్లాడుకొని తోటలోకి పోయేకి డెలివరీ పోతున్నావా లేదా ఎవరికైనా డెలివరీ చేయాలని పోతున్నావా చిల్లరగా అడుగున్నట్లున్నావు నగొస్తా చెప్తే మళ్ళీ అట్లే ఉంది మళ్ళీ నువ్వు చెప్పేది డెలివరీ ఎన్ని 3 ఉన్నాయా పోతాడులే 3 అంటే 6000 వస్తుంది రాను మళ్ళా ఫుడ్ నో గ్యారంటీ లెక్కలు నో చూడు నువ్వు దిగుతానే చేతిలో పెట్టాయినా ఇప్పటికి ఆ డ్రైవర్ ఇస్తాడా మళ్ళా అయిపోయి మన మధ్య అయిపోయి తీసుకున్నాను మళ్ళీ అయిపోయి మళ్ళీ మామూలుగా ఉండి చెప్పాను మళ్ళా మధ్యలో ఎవరికో డెలివరీ చేస్తాడంట డెలివరీ ఏందంటే డెలివరీ కాదు నువ్వు ఎవరైనా నీకేమన్నా సరేలే మళ్ళీ వస్తాడు గాని పరుపు దిగడప్ప శేఖర్ పరుపు దిగకోకుండానే వాడు ఆర్డర్కి పోతాడు అప్ప చెప్తాను మీరు లెక్కిండి మళ్ళీ దింపేది మాకు అవసరం నేను దింపేది ఇట్లా పెట్టినాడు 3 ఉన్నాయి 3 ఓకే కదా 3కి మావాడే పోతాడు లెక్క రెడీ చేసుకో మళ్ళీ ఆడిపోయినాక చెప్తాను అపార్ట్మెంట్లు పెట్టు పైన పెట్టు ఆడ లిఫ్ట్ లో పెట్టి ఎక్కి పరుపు చెప్తాడు పరుపు నువ్వు పరుపు ఎత్తి వ్యాన్ లో పెట్టుకునేది వాళ్ళ దించేది వాళ్ళ పూజనే నువ్వు పరుపు కింద పండుకునే ఒకటే నీది మళ్ళా అర్థమైందా 3 ప్లేసులు ఉన్నాయి ఆర్డర్ వచ్చినవి చూసుకో నాకెందుకు కుదురుతావు అంటారు మధ్యలో పొయ్యి బయలుదేరిందే లేదు అప్పుడే ఎందుకు ఊరికే షో చేస్తున్నావు మాట్లాడుకోరు తాళ్ళు లూజ్ అయిందా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అస్సాం అంటే మనకి వైజాగ్ నుంచి అస్సాం ఎంత వస్తుంది చూస్తాండి ఒక్క నిమిషం అస్సామా పదంలే కష్టపడింది రాదు అదే కొత్త ఊరు చూసినట్టు అస్సాం 2047 కిలోమీటర్లు ఒకవేళ రౌండ్ ఫిగర్ వేసుకో 2050 కిలోమీటర్లు వీళ్ళు 42 గంటలు చూపిస్తున్నారు 42 గంటలు కాకుండా మనకు 48 గంటలు వేసుకో 2 రోజులు రోజుకి 1000 రూపాయలు వచ్చినట్లే నీకు అది బెడ్ మీద నిద్రపోయిన దానికి కాదు
నడాలు ఉండాలా పోలా పరుపులు ఎట్లా స్ప్రింగ్ బెడ్లు నీకు అసలు బండి కదులుతుందని కూడా తెలీదు. ఏ కొట్లు కిలోమీటర్ పని కూడా పోవడం అంటే లేచేది ఉండదు మళ్ళా తినే కావద్దని నీకు డోర్ ఓపెన్ చేస్తా. ఆగేదంటే మళ్ళా చెట్టు కింద తీసి పెట్రోల్ బంక్ సైడ్ పెట్టి ఉండవు. నీకు ఇట్లా ఐచర్లోనే మళ్ళీ ఇట్లా ఓపెన్ చేస్తాడు, దాంట్లోంచి నీకు ఇస్తాడు, బెడ్ మీద తినేస్తావు, ఇంక పండుకుంటావు. అది మెయిన్ ఆడు అంతే. నీకు దిగుతా అస్సాంలో దిగుతా 2000 వస్తుంది. ఉండు ఎవడు పోతాడు అట్టదానికి ఫస్ట్ చెప్పు. నెక్స్ట్ శ్రీలంక. అమ్మో నాయను తేడా ఉంది. ఉండు నెక్స్ట్ శ్రీలంకకి ఎంత పోతావు చూస్తా. శ్రీలంక ఏమేం నువ్వు ఏమి నువ్వు అంటే ఇంకా నీకు ఇంకా అమ్మరా మళ్ళా అట్లే ఉంటారా? నేనైతే ఒప్పుకున్న పనైనా ఉండో సర్లే 2000 పెంచిస్తా. ఎక్కువ 20,000 ఇచ్చామో నేను. ఒకటి రెండో స్పాట్ వచ్చేసి శ్రీలంక కూడా నీకు 2169 కిలోమీటర్లు వస్తుంది. ఈడ 60 గంటలు చూపిస్తున్నారు పోవడానికి. ఉండు అంటే నువ్వు బతికే పోలే చచ్చిపోకపోతానని చెప్పి కష్టపడతాను మళ్ళీ పోయేదేమో ఇంకా పనుకోవడానికి కూడా నరకం ఉంటుంది. చూడు అస్సాం అయిపోతాను శ్రీలంకకి వెళ్ళిపోతావు. శ్రీలంక నుంచి ఉండు ఒక్క నిమిషం. ఇదే నరకానికి ఉంటుంది. ఇంకా నరకానికి ఎందుకు ఉంటుంది? చిల్లరే వరలు చేస్తానవా? ఊడు పోతాడు. నువ్వు చెప్పాల ముందున ఎన్ని కిలోమీటర్ రా, ఇది ఊరు రా, ఈ ఊరికి రా, ఈ ఊరికి మొత్తం నువ్వు ఎవరు అడిగి చేస్తాను నువ్వు. నెక్స్ట్ పాకిస్తాన్ పోతావు నువ్వు. పాకిస్తాన్ పోతావు నువ్వు. నరికేస్తారు నన్ను. నరికేస్తారు పరిపించే మనమాత ఏమన్నా మంచిగా అన్నవాడు ముందు పరుపులో ఆయుధాలు పెడుతున్నారు. నువ్వు ఈ నుంచి అస్సాం నుంచి శ్రీలంక పోతానే. శ్రీలంకలో వేసేస్తారు ఫస్ట్ మొదట్లో ఆయుధాలు ఉన్నాయంటే. ఏ గుట్లమ్మ కూడా నువ్వు ఎవరు నాయం చేస్తున్నావు? నువ్వు ఆయుధాలు ఎవరిని పెట్టిస్తున్నావు ఇక్కడ నుంచి? ఆయుధాలు అంటే ఏం ఆయుధాలు అనుకుంటావు? ఏం ఆయుధాలు నువ్వు ఏమవురా? ఏమైనా పోతాం నరికేస్తారు మనలంతా. ఏమన్నా పాకిస్తాన్ పోయి నువ్వు సబ్రేస్తాను అంటావు నువ్వు. ఏం మన దేశ పౌరుడు మన దేశ నష్టం కలిగిస్తున్నావా? సైతాన్ మామాడా ఆయుధాలంటే స్వామి. ఆయుధాలంటే ఏందనుకుంటావు? ఆయుధాలు కూడా గన్నులు కాదు. ఆయుధాలంటే ఈ బొమ్మలు వస్తాయి, ఆయుధాల బొమ్మలు. ఈ బొమ్మలు వస్తాయి, ఆయుధాల బొమ్మలు. అవలేమి నీకేమన్నా కొట్లమ్మడా. నీకు ఈ నుంచి పాకిస్తాన్ పోతావు, మళ్ళీ అస్సాంకి వచ్చి మళ్ళీ ఇట్లా శ్రీలంక మళ్ళీ ఇట్లా రిటర్న్ వస్తావు. ఏ బెడ్ మీద పట్టుకోపోయేకే చచ్చిపోయింటా పాటికే. నీకు అస్సాం పోతానే అస్సాం నుంచి ట్రైన్ లో శ్రీలంకకు పోతావు. గుడ్స్ ట్రైన్ లో బెడ్ నిన్ను ఎత్తి లోపలికి వేస్తారు. ట్రైన్ లోనే అంటే ఈ నుంచి ఐచర్ డైరెక్ట్ నీకు పాకిస్తాన్ వరకు తోలుతారా? ఐచర్ నీకు అస్సాం డ్రాప్, అస్సాం నుంచి బెడ్ తీసి దాంట్లోకి వేస్తారు. ఆ నుంచి శ్రీలంక పోతావు. శ్రీలంకలో మళ్ళీ షిప్ ఉంటుంది, షిప్ లేక పడేస్తారు. షిప్ లోంచి పాకిస్తాన్ పోతావు. పాకిస్తాన్లో మళ్ళీ ఫ్లైట్స్ గూడ్స్ బయట ఉంటాయి. ఫ్లైట్ పాకిస్తాన్ నుంచి నీకు ఇరాక్ తిప్పుకొని మధ్యలో దింపుతారు. ఆ ఎడారి ప్రాంతాల్లో దింపినాక ఆ పరుపు తీసుకొని వంటల పైన వేస్తారు. వంటల పైన ఎడారిలో నువ్వు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? తక్కువేలే, 1600 కిలోమీటర్లు ఎడారిలో వస్తావు వంటల మీద. నీకు ఎంత బాగుంటుంది పరుపు వంటల మీద. వంట మీద వేసి నువ్వు ఎడారిలో 1600 కాదు 673 కిలోమీటర్లు వంటల మీద వస్తుంటావు నువ్వు. నీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత బాగా చూస్తావు. సముద్రంలో ప్రయాణిస్తావు, ఇట్లా ట్రైన్లో పోతావు, అట్లా ఫ్లైట్లో పోతావు, వంటల మీద పోతావు. ఇరాక్లో నీకు గాడిదల మీద ఊరేగిస్తారు. అంటే నిన్నేం ఊరేగించారు? బెడ్ పైన నువ్వు కూర్చుంటావు. నువ్వు బెడ్ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా తిరుగుతావు. ప్రపంచవ్యాప్తంగా అది ఎట్లా బెడ్ పై కామన్ గా జరిగేది ముందు ఆడ బెడ్ మాత్రమేనే పనుకోవాలి. అది అన్ని చోట్ల బెడ్ పోతే నేను పోతే కింద మళ్ళా. అందుకు బెడ్ మీదే నువ్వు ఏ కాలకుత్తేలో ఏమంటారు కదా, కుత్తే పనులు ఏం చేసుకుంటావో నువ్వు బెడ్ మీదే చేసుకో. ఏం చేసుకోవాలి ఉండేది ఒకటే సింగిల్ గానే. ఏం తోడు చేసుకోంటే నువ్వు ఏం చేసుకోవాలనుకుంటావు బెడ్ మీద? అవి కాదు నాయనా. మళ్ళా కాలకృత్యాలంటే నువ్వు బాత్రూమ్ ఏదో కాలకృత్యాలంటే నువ్వు కామకృత్యాల గురించి చెప్తాను. అవి కాదు. ఇవే 3 బెడ్ ఇచ్చినామంటే మళ్ళీ ఆడ నుంచి మనకి దిండ్లు ఆర్డర్ ఉన్నాయి.
అవునులే. ఆ లాస్ట్ కి ఆడ నుంచి నువ్వు మళ్ళీ ఆపకి యూటర్న్ తీసుకొని యూరోప్ ఖండం అంతా తిరిగి ఆ యూరోప్ తర్వాత నైజీరియా అంతా తిరిగేసి అట్లా సౌత్ ఆఫ్రికా నుంచి మళ్ళీ ఇట్లా అండమాన్ నికోబార్ నుంచి నువ్వు ఇంటికి వస్తావు. అన్ని మళ్ళా దీంట్లో ఇది కూడా ట్విస్టా అంటే ఏంది ఇంటికి వచ్చే ట్విస్టా మళ్ళా అంటే రావా అంటే ఏది ఒక పరుపులు పోయి ఒక రాష్ట్రాలు పోయి మళ్ళీ దాన్ని దేశాలు దాటించి అన్నీ పోయి ఇంకా అన్నీ వస్తానే డౌటే మళ్ళీ ఏరే నువ్వు అన్ని చోట్ల ఇస్తాడు నువ్వు ఆ డబ్బుల కోసం మొత్తం ప్రాణాలు పోతా నేను గొట్లమ్మడా ఏం నడుచుకుంటూ పోయేదేమన్నా ఈ నుంచి అస్సాం వరకే పరుపు కింద పడుకునేది. అస్సాంలో నీ ట్రైన్ ఎక్కించుంటే నీకు పరుపు కట్టేస్తారు తాళ్ళేసి. ఈ పోకిరిలో చెప్తానట్టు పోగిరి కాదు పొడి చిల్లర నీది. పరుపు కేసి కట్టేసి తీసుకుపోతా ఉంటారు అంతే. నీకు వాళ్ళు టైం పుట్టాడు వచ్చి నోట్లకి ఏదో జ్యూస్ వాటర్ పోస్తా ఉంటారు అంతే. నువ్వు ఆ పరుపు మిందే పేషెంట్ నేమన్నా ఎవరు నేను పేషెంట్ నేమన్నా ఎవరు నేను డెలివరీ ఏం డెలివరీ నువ్వు ఎవరు డెలివరీ చేయవా అట్లా చెప్పి మళ్ళీ డెలివరీ నువ్వు ఆ డెలివరీ అన్నట్టుంది నువ్వు ఆండిల్ డెలివరీ చేసి అంటే నువ్వు ఆండిల్ డెలివరీ చేసి ప్రపంచ వ్యాప్తం తిరగాలనుకుంటున్నావు. వాళ్ళు ఏమన్నా చిల్లర నా కొడుకు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు ఒకడు చెప్తాడు దారిలో నువ్వు బెడ్ మీద పోయేటప్పుడు చాలా మంచి సైడ్ లాభాలు కూడా జరుగుతాయి. ఆ బడ్డి ప్రయాణించేటప్పుడు లవర్స్కి వచ్చే బెడ్ బాడీ గీయడము ఏమి ఎవరైనా కార్డ్స్ ఆడుకుని బెడ్ మీద కూర్చోపెట్టుకుని బాడీ నేను చెప్పకూడదు బిజినెస్ మ్యాన్గా కానీ నీకు చెప్తాను ఎందుకంటే ఒకడే ఉండాలి కాబట్టి నువ్వు ఫ్లవర్స్ బెడ్ ఇవ్వడము లేకపోతే మస్కెటాకులు ఆడే వాళ్ళకి ఇవ్వడము లేకపోతే ఏదన్నా పండుకోవాలని ఎవరైనా అనుకున్నావు నిద్రపోవాలనుకున్నావు వాళ్ళకి నిద్రపోయేకి ఇంత గంటకి ఇంత నీయడం ఇట్లా నువ్వు కోట్ల లెక్క వేసుకుంటావు. వెనక్కి కోట్ల లెక్క వెనకేసుకుంటే ఈయనకేసి తొక్కేస్తానని వెనక్కి తొక్కేసేది ఏముంటది సంపాదించుకునే విధానం ఉంటది. సంపాదన విధానం నువ్వు పరుపులో నేనేమన్నా ఏది బ్రోకర్ మళ్ళీ ఒక పండ పెట్టేదంటావు లవర్ కట్టావు ఏమంటే స్పీడ్ కట్టావు నువ్వు నీ సైడ్ ఇంది క్రైమ్ బ్యాక్స్ ఉంది నీలో నిన్ను నరికేస్తారు నీకే నువ్వు చెప్పినట్టు నేను పోతే అంటే ఏం మనిషిని జడగొట్టాలంటే నీలాంటి జీవితంలో మొత్తం ఉండాలి. 5 మంది దేశాన్ని గుబ్బు పట్టించేకి నువ్వు పండుకొని పరుపుకి అచ్చు పడుతుంది నీ అచ్చు అర్థమైందా నీకు? అర్థమవుతుంది. దాని మీద కట్టేసి పండుకొని పాస్ పోసుకొని అన్ని కూర్చో దాంట్లోనే నీకు వేరేదే ఉండదు. ఎప్పుడైనా వర్షం పడు ఎండకు అది చేంజ్ అవుతుంటది. నీకు 6,000 రూపాయలు తిరిగి వస్తుంది నీ చేతికి ముట్ట చెప్తారు. అది కూడా విడతల వాడిగా నీకు దారిలో నువ్వు ఏ ఖర్చు పెట్టుకుంటే వాటర్ బాటిల్ కొనుక్కోవడము జ్యూస్ తాగడము తిండి తినే కొనుక్కోవడం ఇట్లాంటివి ఏం ఖర్చు పెట్టుకోకుండా ఉన్న దానికి నీకు 6,000 వస్తుంది. 6,000లో కూడా నువ్వు ఇవన్నీ ప్లేసెస్ చూసిన దానికి నీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ విజిటింగ్ ఛార్జెస్ టూరిజం ఛార్జెస్ ఇట్లా ఛార్జెస్ అన్ని తీసేసి నీకు ఏమన్నా ఉంటే నీకు ఇచ్చేది ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఏం నీ ప్రభుత్వం లెక్కిస్తానా నాకేమన్నా అంటావు మళ్ళా ట్యాక్సులు కట్టద్దా? ఎవడు కడతాడా డాస్ లో ఎవడు తీసుకుంటాడా పోయిన దానికి మీరు కట్టగలరా నాకు చెప్తాను. నువ్వేగా చూసేది ప్రాంతాల్లో మీరు చూడరా పరుపులు వస్తాడే టూరిజం ట్యాక్స్ ఒకటి కట్టారు 6,000 ఎట్లా కట్టాలో 6,000 ఇస్తాను నీకు మళ్ళీ అనుకోవచ్చు. అందుకే నీకు అవన్నీ ప్రాంతాలన్నీ తిప్పేది. 6,000 లెక్క క్లియర్ అయినంత వరకు ప్రపంచవ్యాప్తంగా పరుపులు పంచుకుంటుండి తర్వాత లాస్ట్కి వచ్చినవాడు మిగిలిందే లేదా లేదా మాగా రిటర్న్ ఏమైనా పూచీ పడినావా మిగిలిందే లేదా లేదా మాగా రిటర్న్ ఏమైనా పూచీ పడినావా అవలా చేయకుండా ఊరిని కూర్చో పొద్దుపోగానే పిలిచినావేమన్నా 60,000 కట్టో 70,000 కట్టో మ్యాట్రిక్స్ పెట్టుకో సరిపోతుంది. గొడ్లమ్మడా సైతమ్మడా ఎవడన్నా ఎవడికి ఇచ్చేది నీకు అస్సాంలో పోతానే గూడ్స్ బండి ఎక్కిస్తారు. నువ్వు పెట్టుకో గూడ్ షెట్ లోనే గూడ్స్ బండి ఎక్కిస్తారు. నువ్వు పెట్టుకో గూడ్ షెట్ లోనే 3,000 ఇచ్చింది అడ్వాన్స్. ఎవడు ఇప్పుడు ఒప్పుకోండి దాన్ని. ఎవడు చెడు మ్యాట్రిక్స్ ఒప్పుకోలేదా నువ్వు? నాకే పిలిచావా
ఇయ్యకు అడ్వాన్స్ ఇవ్వకుండా కూర్చున్నావు ఏ తిక్కాయరా నీకేమన్నా ఏ గుడ్లమ్మడా మైండ్ పని చేయడం లేదా చిన్న మెదడు నీ పని చేయలే చెప్పు. పరుపు గురించి మాట్లాడుతున్నాడు 3000 లెక్క తీసుకొని కూర్చుంటివి సరే నాకు ఓకే అని ఈడ కాదు అప్పుడే పోయి పెట్టేసి కూడా వచ్చినావు ఏడో మర్చిపోతావేమో నువ్వు నాయన నువ్వు పోకపోతే వేగరా మేము వేరే వాళ్ళు పంపించుకుంటావు నువ్వు లెక్కీ లేదని మాత్రం అనొద్దు వేగరా మేము వేరే వాళ్ళు పంపించుకుంటావు నువ్వు లెక్కీ లేదని మాత్రం అనొద్దు ఎవడు చూసి సాక్షాడు ఏమన్నా చూపే పరుపులోడు కేసు పెట్టుకుంటాడు ఎవరికి పడతాను నువ్వు శేఖరన్న ఫోన్ చేస్తాను ఎవరికైనా చేసుకో కాందే శేఖరన్నతో మాట్లాడదాం నువ్వు నిజంగా చేయద్దు పోలీసులకి మళ్ళా పోలీసులుగా శేఖరన్న మంచి పరుపు వ్యాపారంలో ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు ఆ లాడ్జ్లో మిగిలిపోయిన పరుపులు చెడిపోయిన పరుపులు అందించి దాని దూది బీకి మంచి పరుపులు కుట్టినోళ్ళు శేఖరన్న దాని దూది బీకి మంచి పరుపులు కుట్టినోళ్ళు శేఖరన్న వాళ్ళు ఫోన్ చేయడానికి ఎందులో ఫర్నా కొడుకే అట్లా నా కొడుకు నువ్వే అన్నాడు అంటాడు నువ్వు ఎవడు సెకండ్ నా కొడుకొని నా కొడుకు ఫోన్ చెప్తావు సెకండ్ హ్యాండ్ పరుపు లాడ్జ్ లో ఎప్పుడు ఉంటాయి కదా నీకు గలీజు పట్టిపోయి ఏ గుడ్లమ్మడా ఏం చేస్తావు మీ ఎట్లా ఉండబట్టే చూడు సెకండ్ హ్యాండ్ అమ్ముకొని బతికి గబ్బోడ అసలు ఏమి బయలుదేరు నువ్వు లెక్కలే ఏం లెక్క చెప్పినావు కదా ఏం చెప్పినావు ఇంతవరకు టైం పాస్ చేసిన దానికి ఒక 5000 చెయ్యి ఇంతవరకు టైం పాస్ చేసిన దానికి ఒక 5000 చెయ్యి మళ్ళీ సార్ మళ్ళీ ఇంకా మళ్ళీ ఏ టైం పాస్ మాత్రం పడతాను నేను సరే టైం వేస్ట్ చేసిన తెలుసా 2 గంటల సేపు మంచి సినిమా చూస్తాడు కదా ఆ సినిమాని గొప్పలు చెప్తావు నువ్వు ప్రశాంత్ వాడు ఇంతసేపు కూర్చున్నానికి టైం వేస్ట్ అంటున్నాడు ఆ సుగుణ లాజ్ లో బెడ్ ఉంది చూడు అనాయలు మందాకి అంత ఎవరోనో పిలుచుకొచ్చుకొని అదే వ్యాపారాలు చేసి ఆ పరుపు వీరికి ఇచ్చేనా చెప్పుదో నా కొడకాని పురుగులు పట్టి వాడుకుంటాడులే దూద్ తీసుకొని బట్టలన్నీ కుట్టి స్వెటర్ కుట్టించుకోవచ్చులే చెత్త మంచిగా ఉంది పరుపు ఆ దూద్ తీసుకొని నువ్వు బట్టలు కుట్టించుకో ఓ బెడ్షీట్ కుట్టించుకో ఓ పరుపు గుట్ల 8 ఏళ్ళు గుట్ల కట్టించుకొని ముక్కు కట్టించుకో నేను కూడా ఇక్కడ అది రెడ్ లైట్ ఏరియాలో నుంచి వచ్చిన సుగుణ పరుపు అది రెడ్ లైట్ అంటే అది రెడ్ లైట్ ఏరియాలో నుంచి వచ్చిన సుగుణ పరుపు అది రెడ్ లైట్ అంటే ఏం రెడ్ లైట్ అంటే ఏందో సిగ్నల్ పడతా నీకు ట్రాఫిక్ సిగ్నల్ నువ్వేందనుకుంటున్నావు రెడ్ లైట్ అంటే ఏందోలే చెప్పు ఏందనుకుంటావు కూడా నువ్వు అబ్బా పోలీసు రెడ్ లైట్ నీకు పైన సైరన్ కాదని నీకు తెలుసు నువ్వు కథలు పడతాను నీకు అందుకే సుగుణ పరపిస్తానా ఏ సుగుణ నువ్వు పెట్టుకో ఎవరు సుగుణను వాడుకొని అలవాటు స్వెటర్ కుట్టిస్తానా సుగుణ పెట్టుతో నిక్కరికి దూది పెట్టిస్తా ముక్కులో పెడతా దూది అంటే ఏంది సంపుతాని చచ్చిపోయినా దూది పెడతారు కదా దానికి కూడా సుగుణ బెడ్ దూదే వాడతా నీకు నువ్వు వాడుకో మెత్తగా పని పాటలేనప్పుడు ఏదైనా పెద్ద పని మధ్యలో చెప్పట్లే ఎక్కడ పని పాట గురించి అంట నువ్వే చెప్ప ఏది లెక్క సుగుణ బెడ్ కావాలంటే ఇస్తా నీకు లెక్కలే నుంచి మాత్రం లేవు ఎవరు సుగుణ నీకు బెడ్ లార్జ్ పేరు సుగుణనా నీకు చూడు టైం పాస్ కావాలంటే ఎవరిని పిలుచుకో పిలిచాను అనుకో టైం పాస్ వ్యాపారాలు కాదు మావి అర్థమైందా లెక్కలు సంబంధించే వ్యాపారాలు ఇవి సిగ్గులేదా నీకు మత్తు మంది ఇచ్చి పరుపు మీద బండి పెట్టి ఆడ డైరెక్ట్ ఇరాక్ లో లేచేదట్లు లేచిందే తెలిసేది ఎడారిలో లేయాల నువ్వు పరుపు మీద అప్పుడు తెలిసి వచ్చేది నీకు వీని అమ్మ పండుకునేది ఎప్పుడు ఈ లేస్తేనే ఆడ ఎడారిలో ఉన్నా కదా అని అది కూడా వంట ఉచ్చ పోసినప్పుడు లేస్తావు నువ్వు నీకు ఎడారిలో అదే నీళ్ళు పరుపు మీద పోయేటప్పుడు ఎల్లన్నాయలు ఒక్క వ్యాపారానికి పనికిరాడు ఒకదానికి హెల్పింగ్ పనికిరాడు సర్లే పండుకునేదన్నా అని ఓకే చేపిస్తే అది కూడా వద్దట మనుషులు చెయ్యి మళ్ళా వేజుడు అప్పుడే బయటికి నీకుండాలో ఫస్ట్ నాకు చెప్పడం కాదు